బంగాళదుంప చిక్కుడుకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, వేపించిన వేరుశెనగపప్పులు 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, తేనె 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2. ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో చిక్కుడుకాయ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు, అందులో పసుపు వేసేసి కొద్దిగా తేనె వేస్తాం. టమోటా రసం కొద్దిగా వేసేసి ఈ రసంతోనే బంగాళదుంప చిక్కుడుకాయ ముక్కలు మనం ప్రెషర్ కుక్కర్లో ఉడకనిస్తాం. అంటే నీళ్లు పోసి ఉడికితే చప్పదనం వస్తుంది కాబట్టి నీళ్లు లేకుండా టమోటా రసంతో ఉడికితే ఉప్పు లేని లోటు లేకుండా టేస్ట్గా బాగుంటాయి ముక్కలు. అలా ఉడికిన తర్వాత మసాలా కోసం చిన్న బాండి తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర ఈ రెండింటిని కొంచెం వేడెక్కనిచ్చి అందులో కరివేపాకు, కాశ్మీరీ మిరపకాయ ముక్కలు, పుట్నాల పప్పు, వేరుశెనగ పప్పులు వేసేసి వీటన్నిటిని వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి వేసి ఇది కూడా తాలింపులో వేగనివ్వాలి. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మనం చెక్క ముక్కలాగా పొడి చేసుకుంటాం. ఇక కూర సిద్ధం చేయడానికి ఒక పాత్ర పెట్టి అందులో జీలకర్ర, మేగడ వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కుక్కర్లో ఉడికించుకున్న చిక్కుడుకాయ బంగాళదుంప ముక్కలు కూడా తాలింపులో వేసేస్తాం. కొంచెం నీళ్లు వేసేసి వేడెక్కిన తర్వాత అందులో ఈ మసాలా పొడి చల్లేస్తాం. కొద్దిగా నిమ్మరసం, ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తాం. చిక్కుడుకాయ బంగాళదుంప కూర సిద్ధమైంది.